గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కుతుబ్ షాహీలలో కంటిన్యూషన్ పార్ట్ చూద్దాము. కుతుబ్ షాహీల పోషణలో తెలుగు భాష వికాసం అనేది ఎలా ఉందనేది చూద్దాము. గోల్కొండ కేంద్రంగా తెలుగు ప్రజలని సుమారు 2 శతాబ్దాల పాటు పరిపాలించినటువంటి కుతుబ్ షాహీ సుల్తానులు స్థానిక ప్రజల యొక్క మాతృభాష తెలుగును ఆదరించడం అనేది జరిగిందనమాట. అంటే వీళ్ళు గోల్కొండ కేంద్రంగా కుతుబ్ షాహీలు గోల్కొండ కేంద్రంగా పాలన ప్రారంభించారు కదా. సో అక్కడ ప్రారంభించినటువంటి వారి పాలనలో తెలుగు ప్రజల్ని సుమారు 2 శతాబ్దాల పాటు పరిపాలించినటువంటి వీరు స్థానిక ప్రజల భాష తెలంగాణలో తెలుగే కదా, కాబట్టి వాళ్ళ మాతృభాష అయినటువంటి తెలుగును కూడా వీళ్ళు ఆదరించడం అనేది జరిగిందనమాట. వీరిలో కొందరు తెలుగు భాషలో పట్టును కూడా సాధించారు. అంటే కుతుబ్ షాహీ సామ్రాజ్యంలో సుల్తాన్లు ఉంటారు కదా, కుతుబ్ షాహీ పాలకులు, అందులో కొందరు తెలుగు మీద పట్టు కూడా సాధించడం జరిగింది. అనేక తెలుగు కవులను పండితులను కూడా వీరు ఆదరించారు. అట్లాగే వీరి పోషణలో రాజ్య ఆదరణ అనేది పర్షియన్, అరబిక్, ఉర్దూ భాషలకు లభించిందనమాట. కానీ తెలుగును ఆదరించినప్పటికీ ఎక్కువ ఆదరణ మాత్రం రాజుల యొక్క ఆదరణ మాత్రం పర్షియన్కి, అరబిక్కి, ఉర్దూ భాషలకే లభించిందనమాట. కుతుబ్ షాహీలు పరమతస్థులైనప్పటికీ కూడా తెలుగు భాష వికాసానికి కృషి చేయడం జరిగింది. సో కాకతీయ విజయనగర రాజుల మాదిరిగానే కృషి చేశారు. అంటే కాకతీయులు విజయనగర రాజులు తెలుగు వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఎలా అయితే వాళ్ళు కాకతీయులు విజయనగర రాజులు కృషి చేశారో తెలుగు భాషకి, కుతుబ్ షాహీలు కూడా దాన్నే కంటిన్యూషన్ చేశారనమాట. అలాగే మధ్యయుగ దక్కన్ చరిత్రలో ముస్లిం పాలకులు ఈ రకమైనటువంటి ఔదార్యాన్ని ప్రదర్శించలేదు. అంటే దక్కన్లో ఉన్నటువంటి ముస్లిం పాలకులు ఉంటారు కదా, మొఘల్స్ వాళ్ళు. సో వాళ్ళు మాత్రం ముస్లిం పాలకులు ఈ రకమైనటువంటి ఔదార్యాన్ని ప్రదర్శించలేదన్నమాట. ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో గోల్కొండ సుల్తాన్ దర్బార్ తెలుగు భాష పండితులకి, కవులకి భువన విజయంగా మారిందనమాట. అంటే ఎక్కువగా కుతుబ్ షాహీల పాలకులలో ఎక్కువగా ఎవరి కాలంలో అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఎప్పుడైతే గోల్కొండ సుల్తాన్గా ఉన్నాడో సో అతను దర్బార్లు నిర్వహించేవాడు అనమాట. ఆ దర్బార్ అనేది తెలుగు భాష పండితులకి, కవులకి భువన విజయంగా మారిందనమాట. అట్లాగే అద్దంకి గంగాధర కవి ఉన్నాడు కదా, ఇతడు సుల్తాన్ పోషణని ఎక్కువగా అందుకున్నాడు అనమాట. అంటే సుల్తాన్ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఈ అద్దంకి గంగాధరుడికి. ఏ సుల్తాన్ అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా అనమాట. మరి ఈ అద్దంకి గంగాధర యొక్క రచన ఏంటి అంటే తపతి సంవరణోపాఖ్యానాన్ని, ఈ రచనని సుల్తాన్కి అంకితం ఇచ్చాడనమాట ఈ అద్దంకి గంగాధరుడు. అట్లాగే రుద్రకవి ఉన్నాడు కదా, ఈ రుద్రకవి యొక్క పాండిత్యం వలన ప్రభావితుడైనటువంటి సుల్తాన్ అతడికి చింతలపాలెం అనే గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. అంతేకాకుండా కందుకూరి రుద్రకవి ఉన్నాడు కదా, ఆ కందుకూరి రుద్రకవి యొక్క పాండిత్యం వల్ల సో ఇబ్రహీం కులీ కుతుబ్ షా ప్రభావితుడయ్యాడనమాట. సో ఆ ప్రభావితుడై సుల్తాన్ ఏం చేశాడు అంటే అతడికి చింతలపాలెం అనే గ్రామాన్ని దానంగా ఇచ్చాడనమాట. అట్లాగే ఇబ్రహీం కులీ కుతుబ్ షా యొక్క అధికారులు కూడా సుల్తాన్ సేవల వల్ల ప్రభావితులయ్యారనమాట. అంటే సుల్తానులే కాకుండా వాళ్ళ యొక్క అధికారులు, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కూడా వీళ్ళ సేవల వల్ల ప్రభావితం అనేది అయ్యారనమాట. అట్లాగే పటాన్ చెరువు ప్రాంతానికి అధికారిగా ఉన్నటువంటి అమీన్ ఖాన్ పొన్నగంటి తెలంగాణార్యుని ఆదరించాడు. చెప్పాం కదా, సుల్తానులే కాకుండా వాళ్ళ యొక్క అధికారులు కూడా ఈ కవులను పోషించారని చెప్పేసి. కాబట్టి దానిలో భాగంగా పటాన్ చెరువు ప్రాంతానికి ఎవరైతే అధికారిగా ఉన్నాడో అతని పేరు అమీన్ ఖాన్ అనమాట. ఈ అమీన్ ఖాన్ పొన్నగంటి తెలంగాణార్యుని ఆదరించాడనమాట. సో తన రచన మనకి తెలిసి యాయాతి చరిత్ర అనేసి, ఈ యాయాతి చరిత్రను అమీన్ ఖాన్కు అంకితం ఇచ్చాడు ఈ పొన్నగంటి తెలంగాణార్యుడు అనమాట. ఈ యాయాతి చరిత్ర అనేది తెలుగులోనే మొట్టమొదటి గ్రంథం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో తెలుగు భాష మరింత వికాసం అనేది పొందిందనమాట. ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క ఆస్థాన కవి ఎవరు అంటే గణేష పండితుడు. సో ఈ గణేష పండితుడు ఇతని ఆస్థానానికి చెందినటువంటి సారంగ తమ్మయ్య మరొక తెలుగు కవి. అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో ఉన్నటువంటి ఆస్థాన కవులు ఎవరెవరు అంటే గణేష పండితుడు, ఇంకొక అతను ఎవరు అంటే సారంగ తమ్మయ్య. ఈ సారంగ తమ్మయ్య రచన ఏంటి అంటే మనకు తెలుసు వైజయంతి విలాసం అనమాట. ఈ సారంగ తమ్మయ్య గోల్కొండ యొక్క కరణంగా కూడా పనిచేశాడు. అంటే గోల్కొండ రాజ్యంలో రెవెన్యూ అధికారిగా కూడా పనిచేశాడు ఈ సారంగ తమ్మయ్య. అట్లాగే మనకి ఇంకేంటి అంటే అబ్దుల్లా కుతుబ్ షా. సో ఈ అబ్దుల్లా కుతుబ్ షాకు సమకాలికుడు ఎవరు అంటే క్షేత్రయ్య మువ్వ పదాలు అని చెప్పేసి మనం అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో చదివాము. సో ఇతడి ఆస్థాన కవి ఎవరు అంటే క్షేత్రయ్య. ఇతడు గొప్ప తెలుగు పద కవిత కర్త అనమాట. ఇతడు సుల్తాన్కి 1000కి పైగా
పదకీర్తనలు కూడా పాడాడనమాట ఈ క్షేత్రయ్య. అట్లాగే అబుల్ హసన్ తానిషా, ఈ అబుల్ హసన్ తానిషా కాలంలో జటప్రోలు, గద్వాల సంస్థానాధిపతులు తెలుగు కవులను పండితులను ఆదరించారనమాట. అంటే ఎప్పుడైతే అబుల్ హసన్ తానిషా కుతుబ్షాహీ సుల్తాన్గా నియమితుడయ్యాడో అతడి కాలంలోనే జటప్రోలు, గద్వాల యొక్క సంస్థానాధిపతులు ఉంటారు కదా, వాళ్ళు కూడా తెలుగు కవులను పండితులను ఆదరించారనమాట. మళ్ళీ రెవెన్యూ అధికారిగా ఈ అబుల్ హసన్ తానిషా కాలంలో రెవెన్యూ అధికారిగా పనిచేసినటువంటి కంచర్ల గోపన్న, మనకు తెలుసు అతడే భక్త రామదాస్ అని చెప్పేసి, ఈ కంచర్ల గోపన్న భద్రాచలంలో రామాలయాన్ని కూడా నిర్మించాడనమాట. ఈ భక్త రామదాసు ఆ కంచర్ల గోపన్న యొక్క రచన ఏంటి అంటే దాశరథి శతకం అనమాట. ఓకేనా. సో ఈ దాశరథి శతకం అనేది తెలుగు సాహిత్యంలో శాశ్వత కీర్తిని పొందింది. అట్లాగే ఇంకొక అతను ఎవరు అంటే ప్రజాకవి వేమన, మనకు తెలుసు కదా. సో ఈ వేమన కూడా ఈ కుతుబ్షాహీ యుగానికి చెందినవాడే అని చెప్పేసి కొంతమంది పండితుల యొక్క అభిప్రాయం. సో వేమన తన పద్యాల్లో నాటి సమాజంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలను, మతపరమైనటువంటి లోపాలను, అర్ధహీనమైనటువంటి ఆచార సాంప్రదాయాలను కూడా ఖండించడం అనేది జరిగిందనమాట. సో ఇది ఏంటి అంటే కుతుబ్షాహీల కాలంలో తెలుగు భాష వికాసం గురించి. మనం నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే వాస్తు శిల్పకళలు ఉంటాయి కదా, సో అంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. సో దానితోటి ఈ ఆర్ట్ అండ్ ఆర్టికల్చర్ తోటి మన కుతుబ్షాహీ సామ్రాజ్యం అనేది అయిపోతుంది. నెక్స్ట్ అసఫ్ జాహీలు. సో అసఫ్ జాహీలతోటి మనకు తెలంగాణ హిస్టరీ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది. సో మీరందరూ కొంచెం తెలంగాణ హిస్టరీ క్లాసెస్ అనేవి ఎలా ఉన్నాయి అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా తెలియజేయండి. అట్లాగే తెలంగాణ హిస్టరీ అయిపోయిన తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అంటే కొంతమంది తెలంగాణ మూమెంట్ అంటున్నారు. సో మీ ఒపీనియన్స్ అనేది కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నెక్స్ట్ ఆ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేద్దాం. ఓకేనా. సో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.